ఆదివాసులు ప్రస్తుత సమాజ మూలాలని అప్పటి నుంచి పురాతన సాంప్రదాయాల్లో కట్టుబడి ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నారని, వారికి తగిన గౌరవం, సౌకర్యాలు కలుగజేయవలసిన బాధ్యత ప్రభుత్వం, నగర పౌరులపై ఉందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో రవీంద్రనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వందన వికాస్ యోజన పథకాన్ని మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించుకోవాలని, తద్వారా 300 మంది గిరిజనులు ఒక గ్రూప్గా ఏర్పడితే 15 లక్షల గ్రాంట్ పొందగలరని, ఈ మొత్తాన్ని గిరిజనుల వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా సంగ్రహణ, విశ్లేషణ, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చునని రవీంద్రనాథ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు దేశ సగటుతో పోలిస్తే 63% అధికంగా ఉన్నాయని, వారికి తగిన వైద్య సౌకర్యాలు కల్పించాలని వంక రవీంద్రనాథ్ కోరారు. ముఖ్య అతిథి కలెక్టర్ గారు, సీనియర్ శాసనసభ్యులు బుచ్చ చౌదరి గారు, గాంధీనగరం శాసనసభ్యులు వారు, ఆర్టీఓ గారు, అధికారులు, ఆదివాసులు అంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారంటే చెప్తాను. మన పూర్వీకులు, మన ఒక మూలాలు, మనందరం కూడా ఆదివాసుల నుంచి మనం వచ్చి మనం అభివృద్ధిలోకి, సంస్కృతిలోకి, నాగరికతలోకి మనం ముందుకొచ్చాము. అలా ఉండిపోయారు. ఇందాక వారు మాస్టర్ చెప్పినట్లు వారు ఆ ప్రాంతాల్లో వన్యంలో ఉండి వన్యప్రాణులతోటి సహజీవనం చేసుకుంటూ అక్కడ చక్కటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, భూమి వ్యవసాయం చేసుకుంటూ, ఆర్థిక సంపదని రక్షిస్తూ అక్కడ ఎంతో ఉంటున్నారు. కానీ వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యలు తీర్చడం కోసం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి దేశంలో కూడా ఆదివాసీల సమస్యలు అడ్రస్ చేయాలంటే ఆగస్టు 9ని ఆదివాసీ ఒక టేకన్ పెట్టడం జరిగింది. మరి మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఆదివాసీలు ఉంటారు. వారికి ఆ ప్రభుత్వం చాలా గుర్తింపు ఇచ్చి చాలా కాపాడుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ఆటంకం రాకుండా వారికి అనేక వసతులు, ఫెసిలిటీస్ ఇచ్చి ఆ యొక్క తెగని ఇవ్వలేని ఆ సంస్కృతిని వారిని అలాంటి ఉండేలాగా వారు కాపాడుతుంది. మరి మన దేశంలో ముఖ్యంగా ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఒకటి ఉంది. అదే వందన వికాస్ యోజన కార్యక్రమం. లక్ష్మి గారు పడుతుంది. ఒక 300 మందిని ఒక గిరిజనులు మనం చూసుకుంటే 15 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ వస్తుంది. ఆ 15 లక్షలు అది ఒక గ్రాంట్, ఒక లోన్ కాదు. దాని కూడా వాళ్ళు సేకరించే ఉత్పత్తులు ఏ విధంగా సేకరించాలి, ఎలా శుభ్రపరచాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది పూర్తిగా దర్శిస్తారు. ఆ స్కీమ్ కూడా మన జిల్లాలో వచ్చేలాగా మరి పెద్దలు, మన ప్రభుత్వంలో సీనియర్లు బుచ్చి చౌదరి గారు కూడా దాన్ని చూసి ఆ కేంద్ర ప్రభుత్వంలో మనకు వచ్చేలా చూసుకుంటే మన ప్రాంతంలో గిరిజనులు ఇంకా ఎక్కువ అభివృద్ధిలో చూసుకుంది. అంతేకాకుండా మరి ఒక నవజాత శిశువుల మరణాల్లో, మన శిశు మరణాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు మన ఎస్టీ మన కమ్యూనిటీలో. అంటే యావరేజ్ కన్నా 67% ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే అక్కడ సరైన వైద్య సౌకర్యం లేకపోవడం మూలంగా, సరైనటువంటి రోడ్డు వసతులు లేకపోవడం మూలంగా. అందువల్ల ప్రభుత్వానికి, మనందరికీ కార్పొరేషన్ కూడా వారికి తగినటువంటి వైద్య సౌకర్యం వచ్చేలాగా, మెడికల్ సపోర్ట్ వచ్చేలాగా